ఒక్కసారికే 100% రిజల్ట్ వస్తున్న రెమెడీ అండి ఇది. ఎవరైతే మా జుట్టు ఊడిపోతుంది అస్సలు పెరగడం లేదు అనుకుంటున్నారో వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలు. జస్ట్ పట్టుకుంటేనే కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయే మీ జుట్టుని ఎంత గట్టిగా పట్టుకొని లాగినా ఊడనంత స్ట్రాంగ్గా మార్చేస్తుంది. ఎవరైతే హెయిర్ కోసం ఎదురు చూస్తున్నారో హెయిర్ లవర్స్, మా హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి, థిక్గా ఉండాలి, ఫ్రంట్ అనేది మాకు అసలు హెయిరే లేదు, బట్టతల సమస్య వచ్చేసింది అనుకునే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేసేయండి. ఫస్ట్ టైంకే అద్భుతమైన రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు. ఇందులో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదండి. ఒక్కసారి ట్రై చేసి ఫస్ట్ టైంకి సూపర్గా వర్క్ అయిందని చెప్పేసి కామెంట్స్లో నాతోటి మీరే షేర్ చేసుకుంటారు. అంత పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది రెమెడీ అనేది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఫ్రెండ్స్, ఇక ఈ రెమెడీ కోసం ఫస్ట్ మనకు కావాల్సింది చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అది కూడా మనకి అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి పుదీనా అనమాట. పుదీనా అనేది మన జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి అనేవి, అలానే కాల్షియం, ఐరన్ లాంటివి కూడా మన జుట్టు అనేది ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉండే మెంతోల్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి జుట్టు కుదులకు పోషణ అందిస్తుంది. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి కొత్త వెంట్రుకలు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మనలో చాలా మందికి ఇలా జుట్టు విపరీతంగా ఊడిపోవడానికి చుండ్రు కూడా ఒక పెద్ద కారణమే అన్నమాట. దాన్ని కూడా చాలా ఈజీగా ఫాస్ట్ గా క్లియర్ చేయగలుగుతుంది అనమాట పుదీనా అనేది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ స్కాల్ప్ పై దురదను, ఇన్ఫెక్షన్లను తగ్గించి చుండ్రును దూరం చేస్తాయండి. మన స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉండేలాగా చేస్తుంది అనమాట. సో చూసారు కదా పుదీనా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. సో ఈ విధంగా పుదీనా అనేది ఒక గుప్పెడు వరకు, అంటే ఒక హాఫ్ కప్పు వరకైనా తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్గా చేసి ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదా, ఇవి రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకోవాలండి, ఆనియన్ అనమాట. ఇక ఆనియన్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. హెయిర్ గ్రోత్కి ఎంత బాగా వర్క్ అవుతుందో మీకు అందరికీ చాలా వీడియోస్లో నేను క్లియర్గా చెప్పే ఉంటాయి కదా. సో అందుకని మళ్ళీ చెప్పట్లేదు అనమాట. ఆనియన్ని పైనంతా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకుండా జస్ట్ వీటి వరకే మెత్తడి పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే మనకి సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని నుంచి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ తోటి చక్కగా జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. దీనికి ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక హాఫ్ కప్పు వరకు అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదండి, అవైతే తీసుకుంటున్నా అనమాట. వీటితో పాటే ఒక 3-4 వరకు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఇవైతే తీసుకున్నా. ఇవి మన హెయిర్ గ్రోత్కి సూపర్గా వర్క్ అవుతాయి. వీటిలో అధికంగా ఉండే విటమిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్లు కానీ, అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అనేవి మనకి ఎంత సివియర్గా ఉండే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయినా ఈజీగా కంట్రోల్ చేసి మన జుట్టుని చాలా స్మూత్గా హెల్తీగా గ్రోత్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాయి. చాలా మంది ఇవి పెద్ద కాస్ట్ ఉంటాయేమో అని అనుకుంటారండి. అసలు పెద్ద కాస్ట్ ఏముండవు, చాలా చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కూడా. చాలా మంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం బయట మార్కెట్లో దొరికే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. కానీ ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకుల్ని కూడా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక 5-6 వరకు లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన కిచెన్లో ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. బయట నుంచి కూడా ఏమీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్పూన్తో మిక్స్ చేస్తూ మనం దీన్ని మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఒక 20-25 మినిట్స్కి మనకి ఇది జెల్ లాగా ఫామ్ అవుతుంది. మీకు చూపిస్తే ఇక్కడ నేను ఎలా ఉంటుందనేది. ఇది మరిగించుకునేటప్పుడు ఇందులోకి మీరు కావాలి అంటే కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకుంటాను కరివేపాకు అనేది. దీనివల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్కి సూపర్గా వర్క్ అయ్యే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. చాలా పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి అనమాట. ఇందులో అసలు మీకు ఎటువంటి డౌటే లేదు. ఒక్కసారికే మీకు రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా కనిపిస్తుంది. 100% నాది గ్యారంటీ. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇంగ్రీడియంట్స్ కాదనమాట. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది ఒక్కొక్కలాగా మన హెయిర్ పైన అయితే సూపర్ పవర్ఫుల్గా పనిచేస్తుంది.
ఇదిగోండి కొద్దిసేపటికి అంటే ఒక 20-25 మినిట్స్ వరకు మనం మరిగించుకున్న తర్వాత ఇది మంచిగా జెల్ లాగా అయితే ఫామ్ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా జెల్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేతులతో పట్టుకుంటే పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇలా కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని నుంచి మనం జెల్ అనేది సపరేట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనం స్ట్రైనర్ తోటి జెల్ తీయాలి అంటే అస్సలు అవ్వదండి, అస్సలు రాదనమాట. అందుకని ఇలా ఒక బౌల్ తీసుకొని మనకు ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, కొంచెం నెట్ క్లాత్ లాంటిది లేదంటే కాటన్ క్లాత్ అయినా చున్నీ అయినా ఏదైనా పర్వాలేదు, క్లాత్ తీసుకొని దాని నుంచి మనం జెల్ అనేది సపరేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా జెల్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఎంత ప్యూర్గా నీట్గా క్లియర్గా మనకి జెల్ అనేది సపరేట్ అయిపోతుందో. ఈ విధంగా నీట్గా తీసేసుకోవడమే మనం తయారు చేసుకున్న దాని నుంచి. అయితే మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, అది చక్కగా మరిగిపోయి మనకి 1 కప్ వరకు జెల్ అనేది వస్తుందన్నమాట. ఇదిగోండి మొత్తం తీసిన తర్వాత నాకు జెల్ అనేది ఇంత క్వాంటిటీలో అయితే వచ్చిందండి. అయితే ఇదంతా కూడా మనం ఒకేసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక గాజు కంటైనర్లకు తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడల్లా దీన్ని అయితే ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో హెయిర్ కోసం రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే దీన్ని పక్కన పెట్టేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరతోటి తయారు చేసుకున్న రసం ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిగిలిన జెల్ అనేది మనం పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాల్సినప్పుడు ఇన్స్టెంట్గా పుదీనా కొత్తిమీర ఉల్లిపాయతో రసం ప్రిపేర్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఒకేసారి మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చా అని మీకు ఒక డౌట్ రావచ్చండి. మనం కొత్తిమీర కానీ ఉల్లిపాయ కానీ అలానే పుదీనా కానీ పచ్చివి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి జెల్ అనేది అస్సలు ఆగదు, స్టోర్ ఆగదనమాట. అండ్ మనకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేసేయండి. ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి, మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయి అనమాట. ఫ్రెష్గా ఉన్న అలోవెరాని వేసుకోవచ్చు, లేదంటే ఇలా మనకి మార్కెట్లో దొరికే ట్రాన్స్పరెంట్ అలోవెరా జెల్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి. చూసారు కదా, ఇక ఇంతే అండి. ఇక ఇందులో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవన్నమాట. ఫైనల్గా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు వీడియోలో. దీన్ని మీరు ఆయిలీ హెయిర్ పైన కాకుండా డ్రైగా ఉన్న హెయిర్ పైన మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఆయిలీ హెయిర్ పైన మనకు అస్సలు వర్క్ అవ్వ ఇటువంటి రెమెడీస్ అనేవి. అందుకని ఓకేనా, ముందు రోజు షాంపూ తోటి నీట్గా హెయిర్ అంతా వాష్ చేసుకొని నెక్స్ట్ డే మీరు ఇటువంటి ప్యాక్స్ అనేవి అప్లై చేసుకోండి. ఫస్ట్ టైంకే మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అవుతుందండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా బ్రష్ తీసుకొని హెయిర్ స్కాల్ప్ దగ్గర నుంచి కింద హెయిర్ లెంత్ వరకు కూడా మంచిగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా షవర్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి మంచిగా కవర్ చేసి ఒక 25 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. తర్వాత షాంపూ యూజ్ చేయకుండా నార్మల్గానే హెయిర్ అంతా కూడా వాష్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలా మీరు వారానికి ఒక్కసారి జస్ట్ 1 మంత్ వరకు అప్లై చేసి చూడండి. మీకు ఇక అసలు ఒక్క వెంట్రుక కూడా ఊడదనమాట. ఊడిన ప్రతి చోట కూడా వందల వెంట్రుకలు అనేవి స్టార్ట్ అవుతాయి. 100% వర్కింగ్ రెమెడీ అండి ఇది, అసలు డౌటే లేదు. ఒక్కసారి ట్రై చేసి మీరే రిజల్ట్ అనేది క్లియర్గా నాతోటి కామెంట్స్లో షేర్ చేస్తారు. అక్క ఇది చాలా బాగా వర్క్ అయిందని చెప్పేసి. అంత బాగుంటుంది, హెయిర్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. మరి ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి ఇవాళ ఈ చిన్న రెమెడీ మీ అందరికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుని డెఫినెట్గా ట్రై చేసేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి న్యాచురల్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయన్నమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్స్. సీ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.